దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పుష్ప 2 మరోసారి టాలీవుడ్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఒక ట్రెండ్ సృష్టించింది. దేశంలో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించి చర్చ నడిచింది. అలాగే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. మేకర్స్ కూడా వీలైనన్ని మార్గాలలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ జనాల్లోకి వెళ్లేలా చేశారు. ఇక ఫైనల్ గా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు భారీ వసూలును అందుకునే మాట అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో పుష్ప 2 హవా బాగా వినిపించింది. ప్రీమియర్ షోలకు కూడా సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే మొదటి సినిమాతో పోల్చుకుంటే పుష్ప 2లో బలమైన కథనం లేదని, ఎక్కువ ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకి మెయిన్ స్టోరీ ఎర్రచందనం స్మగ్లింగ్. ఈ కాన్సెప్ట్ ని సుకుమార్ పూర్తిగా డైవర్ట్ చేశారని అంటున్నారు. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ కి సింక్ అయ్యే ప్లేస్మెంట్స్ లో లేవని ఆడియన్స్ నుంచి ఓ వర్గం వస్తున్నట్టు టాక్ అయితే వినిపిస్తోంది. అయితే సినిమా చూసిన అందరూ కూడా యునానిమస్ గా ఈ మూవీ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో గురించి మాట్లాడుతున్నారు. పుష్పరాజ్ క్యారెక్టర్ లో అతని పర్ఫార్మెన్స్ ని ఆస్వాదించాలని అనుకునేవారు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని చెప్తున్నారు. అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. పుష్పలోనే బన్నీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడంటే అంతకు మించి అతను ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ ని యాటిట్యూడ్ ని మెయింటైన్ చేశాడని అంటున్నారు. కొన్ని సీక్వెన్స్ చూసినప్పుడు పుష్పరాజ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ తప్ప మరెవరు చేయలేరేమో అని అనిపించేంతలా బన్నీ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా గంగమ్మ జాతరలో చీర గెటప్ లో బన్నీ చేసే తాండవం, అతని హై ఇంటెన్షన్ పర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక క్లైమాక్స్ ఫైట్ లో చాలా హార్డ్ వర్క్ చేశారు అని అనిపిస్తోంది. పుష్పరాజ్ క్యారెక్టర్ విషయంలో మాత్రం నువ్వు కేక సామి అంటూ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఎమోషనల్ సీక్వెన్స్ లో కూడా బన్నీ తనదైన నటనతో కంటతడి పెట్టించాడని సినిమా చూసిన వాళ్ళంతా అంటున్నారు. బన్నీ నట విశ్వరూపం చూడాలని అనుకునేవారు ఖచ్చితంగా పుష్ప 2 చూడాలని ప్రేక్షకులు కూడా చెప్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని ఒకెత్తైతే వాటిని మించిపోయేలా పుష్ప 2లో అతని వన్ మ్యాన్ షో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.